కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలు ఉంటాయి. అంటే మనము దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఉపాధ్యాయులతో ఆరేళ్ల వయసు నుంచి ఉపాధ్యాయులతో మనం ఎక్కువ సమయం గడుపుతాం. అంటే దాని అర్థం ఉపాధ్యాయులు మనకు మార్గదర్శనం చేయడం కనుక కరెక్ట్ మార్గదర్శనం చేస్తే ప్రతి పిల్లవాడు జంటారవుతాడు. ప్రతి పిల్లవాడిలో ఉన్నటువంటి వారి శక్తిని బయట చేసగలిగినటువంటి శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. అది భారతదేశంలో కాదు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఉద్యోగం ఉపాధ్యాయ ఉద్యోగం. దాన్ని ఎవరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారో దాని కింద చదివిన పిల్లలు గెలుస్తారవుతారు. అది సమాజానికి తెలుసు, మనకు తెలుసు. దానికి గుర్తింపుగానే మనం ఈ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటాం. అయితే దానికి కారణం ఏంటి అంటే రాధాకృష్ణ గారు ఒక సామాన్య కుటుంబంలో సెప్టెంబర్ 5, 1888లో జన్మించి వారు అంచెలంచెలుగా ఎదిగి 1921 నుంచి 31 వరకు కలకత్తా విశ్వవిద్యాలయంలో, 31 నుంచి 36 వరకు ఆంధ్ర యూనివర్సిటీలో, 39 నుంచి 48 వరకు బనారస్ హిందూ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్, అక్కడ 49 to 52 వరకు సోవియట్ యూనియన్ అంటే ఇప్పటి రష్యాలో రాయబారిగా పనిచేశారు. తర్వాత 52 నుంచి 62 వరకు వారు ఉపరాష్ట్రపతిగా, భారత ఉపరాష్ట్రపతిగా, అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి 2వ పదవి. ఒకటి రాష్ట్రపతి మొదటిగా అయితే 2వ అత్యున్నత పదవిని అలంకరించి 10 సంవత్సరాలు ఆ పదవికే వన్న తెచ్చినటువంటి మహనీయుడు. ఆయనను మనం స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఆయన స్మరించుకుంటూ మన ఉపాధ్యాయులు విద్యార్థులకు కూడా మార్గదర్శనం చేసి అత్యుత్తమ విద్యార్థులను తీర్చిదిద్ది వివిధ రంగాల్లో డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, సైంటిస్టులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, సమాజంలో మంచి పేరెంట్ గల IAS, IPS ఇంకే ఆఫీసర్ అయినా కావచ్చు, అలా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిది. ముఖ్యంగా మన జల్లారం మండలంలో తీసుకుంటే, జల్లారం మండలంలో నాకు సంతోషం ఏంటంటే చాలా మిగతా మండలాలతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి, ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి మెయింటెనెన్స్ పిల్లలకి చదువు చెప్పడంలో ముందుంటారు. ఉపాధ్యాయులు శ్రమ చేస్తారు. ఎక్కువ టైం వెచ్చించి విద్యార్థులకు వాళ్ళ డైరెక్ట్